కేసీఆర్ గారు గట్టి క్యాండిడేట్, ఎక్కడిచ్చినా గెలుస్తాడు ఆయన, తిరుగులేదు. నాన్నగారు కలిసినందువల్ల మాకు ఇంకా కూడా శక్తి ఇంకా పార్టీ బలపడటమే కాకుండా ఇంకా వస్తారు. సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే టీడీపీ గురించి తెలిసే, టీడీపీ మనిషి కాబట్టి టీడీపీ గురించి తెలిసి వాళ్ళు చేసిన అబద్ధ పనులని చూసి ఉండలేక వాళ్ళకే కొంచెం గొడవలు అవి పేరుంది, మంచి పేరుంది ఆయన కేసీ నాని గారికి ఆడ గెలుస్తారు. కేసీఆర్ నాని గారు అంటే వాళ్ళు పెట్టే ఇబ్బందులని చూసి ఆసి ఓడి ఇబ్బంది పడి ఇక దాంట్లో ఉంటే మనకు చాలామంది కాలేదు, వాళ్ళు చేసేది లేదు మనం లేదని జగన్ దగ్గరకు వచ్చాడు. జగన్ గారి దగ్గరకు వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళకు బ్యాడ్ అది, తెలుగుదేశం వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. కేసీఆర్ గారు గట్టి క్యాండిడేట్, ఎక్కడిచ్చినా గెలుస్తాడు ఆయన, తిరుగులేదు. మరి కేసీఆర్ నాని గారు వైసీపీలోకి వస్తే మీరు సపోర్ట్ చేస్తారా? మేము బ్రహ్మాండం ఎవరు వచ్చినా చేస్తాం, మాకు రావాలని క్యాండిడేట్లు రావాలని మేము కోరుకుంటేది కూడా. వాళ్ళల్లో నుంచి ఎవరైనా బయటకు వస్తే మనం ఎందుకు చేయం, మన పార్టీలోకి వచ్చినప్పుడు మనం చేస్తాం, ఎందుకు చేయం? కేసీఆర్ గారు వైసీపీకి సపోర్ట్ చేస్తారంటారా? అసలు ఆయన ఉపయోగపడతారంటారా పార్టీకి? శాస్త్రాలనే వచ్చింది వైసీపీలోకి రావాలి, దాంట్లో నుంచి వచ్చినప్పుడు చేయకుండా అడిగిపోతాడు, చేస్తాడు. మరి విజయవాడలో కేసీఆర్ నాని గారు పోటీ చేస్తే గెలుస్తారా? డెఫినెట్గా గెలుస్తాడు. కేసీఆర్ నాని గారు ఏందమ్మా, జగన్ గారి గాలి ఎక్కడున్నా కానీ వాళ్ళైనా వీళ్ళైనా జగన్ గారి మీద బొమ్మ మీద గెలవటమేగా. మరి అయితే 2024లో ఎలక్షన్ సమరం ఎలా ఉండబోతుంది? ఎలక్షన్ సమరం ఎంత ఉన్నా ఈజీగా డెఫినెట్గా 130 సీట్లతో జగన్ గారు బయటపడతారు. గట్టిగా ఉన్నా ఏది ఉన్నా వాళ్ళు ఎంత పోరాడినా గెలుపు మాత్రం మా వైసీపీదే. ఓకే, మరి చంద్రబాబు జగన్ వీళ్ళిద్దరిలో సీఎం అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందంటారు? జగన్కే సీఎం అయ్యే ఛాన్స్. ఆయనకి అయిపోయింది, ఆయన సర్వీస్ అయిపోయింది, ఉన్నా చేయలేడు. 74-75 వచ్చినాయి, అనవసరంగా ఆయన పాకులాడుతున్నాడు. చేసి కూడా వద్దాయి చేసి మళ్ళీ ఇవిడికో ఈటివే కానీ ముఖ్యమంత్రి పదవి ఆయన చేసే పరిస్థితుల్లో లేడు. అందుకని జగన్ అయితే ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తాడు కాబట్టి జగన్ ఎన్నుకోవటం మేలు. అది ఆయన మెనుకొని ఆయన మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చాయనుకో మళ్ళీ కొంత నష్టం, కొంత డబ్బు వేస్ట్. ఇదంతా ఎందుకని ఆయన విరమించుకుంటే జగన్ గారికి ఖచ్చితంగా మేలు జరుగుద్ది. మరి ఈసారి 170 సీట్లు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 130 సీట్లు గ్యారంటీ, పైనే కానీ తగ్గవు. పార్టీ 4 ఏళ్లలో 40 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి నా ఓన్గా చెప్పాలంటే అంత అభివృద్ధి పక్కన పెట్టిన ప్రజలకి మంచి జరిగింది. ప్రజలకి కని విని ఎరగని విధంగా చెప్పాను నిన్ననే, బడుగు బలహీన వర్గాలకి చాలా ఉన్నతమైన హోప్ అంటే శక్తిని ఇచ్చినట్టు, ఎనర్జీ వచ్చినట్టు ఆ విధంగా ఉంది కనుక అలాంటి పార్టీలో ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, మంత్రులు కూడా కలుస్తారమ్మా. మేము మాత్రం తను వచ్చేదంటూ పూర్తిగా ఆహ్వానిస్తాం. చాలా సంతోషకరంగా మొత్తం ప్రజానికం కూడా హర్షించే విధంగా నాన్నగారు కలిసినందువల్ల మాకు ఇంకా కూడా శక్తి ఇంకా పార్టీ బలపడటమే కాకుండా ఇంకా వస్తారు. విజయవాడలో కేసీఆర్ నాని గారు పోటీ చేస్తే గెలుస్తారా? ఇంతకు ముందు కంటే ఇంకా మెజార్టీతో గెలుస్తారు ఆయన. ఇంత ముందు కన్నా ఇంకా భారీ మెజార్టీతో గెలుస్తామన్న నమ్మకం ఉండబట్టే అటు ఉన్న జనం అంతా ఇటువైపు చూడబట్టి జనాన్ని బట్టి తను మారటానికి సిద్ధంగా ఉన్నాడు. 2024 ఎలక్షన్ సమరం ఎలా ఉండబోతుంది? పోటాపోటీగా ఉన్నప్పటికీ పార్టీ మాత్రం ఓటమి పాలవటానికి అవ్వదు. పార్టీ బాగా విలువలతోనే ఇంకా పటిష్టంగా ఇంకా ముందుకెళ్ళి ఇంకా బాగా చేస్తుంది అనేది నా అభిప్రాయం. చంద్రబాబు అలాగే జగన్ వీళ్ళిద్దరి మధ్యలో ఈసారి ఎవరు సీఎంగా పోటీ చేసే అవకాశం ఉంటుందంటున్నారు? సీఎంగా పోటీ చేయటానికి ఇక ఎక్కువ ఛాన్స్ ఎవరికి ఉంటుందని అంటే చెప్తున్నాను కదా, జగన్ గారికే ఫుల్ మెజార్టీ వస్తుంది. గుమ్మనంగా ఉన్నారంటున్నాను కదా. కొంతమంది కడుపు మంది బయటికి 30% భాగం అంటే 185% మంది గుమ్మనంగా ఉన్నారు. ఓటింగ్ శాతంలోకి వచ్చేసరికి లోటు లేకుండా పడుద్ది అనేది నా అభిప్రాయం. సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే టీడీపీ గురించి తెలిసే, టీడీపీ మనిషి కాబట్టి టీడీపీ గురించి తెలిసి వాళ్ళు చేసిన అబద్ధ పనులని చూసి ఉండలేక వాళ్ళకే కొంచెం గొడవలు అవి. ఈరోజే జస్ట్ 1 గంట అయింది కేసీఆర్ గారు మామూలుగా సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. ఇప్పుడు సీఎంతో మాట్లాడుతున్నారు. మంచిదే, ఇంకా చేరితే మంచిదే. మరి విజయవాడలో కేసీఆర్ గారు గెలిస్తే
గెలుస్తారు అనుకుంటున్నారా? అసలు విజయవాడలో కేశినేని గారు గెలుస్తారు అనుకుంటున్నారా వైసీపీ తరపున? అంటే కేసీఆర్ గారి టికెట్ ఇస్తే ఇస్తే గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. అంటే గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కువ మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు ఆయనకి? మెజారిటీ అంటే టీడీపీ నుంచి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చింది. ఓకే, 2024లో ఎలక్షన్ సమరం ఎలా ఉండబోతుంది? ఎలక్షన్ గట్టిగా టైట్గానే ఉంటుందండి. మామూలుగా ఈసారి గట్టిగానే ఉంటుంది. ఓకే, గట్టిగానే ఉంటుందా? చంద్రబాబు జగన్ ఇద్దరిలో సీఎం అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? జగన్కి. ఎందుకని అంత గట్టి నమ్మకం? మంచి పనులు చేశారు కాబట్టి ఖచ్చితంగా అయింది, దాంట్లో ఇబ్బంది లేదు. ప్రజలు చేసిన మంచి పని అతను గెలిపించింది. మరి ఇప్పుడు వైసీపీలో జాయిన్ అవుతున్నారు కదా, మరి వైసీపీలో జాయిన్ అవుతున్నారు కదా కేశినేని నాని గారు, మరి ఆ టీడీపీ తరపు నుంచి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు కదా? ఇబ్బందులు ఉంటాయి. టీడీపీకి మాత్రం ఈసారి ఒక్కొక్కరు ఎవరైనా సరే ఇంకొక నెల మంత్ కల్లా అందరూ జాయిన్ అయిపోతారు. ఉన్న వాళ్ళ గట్టి క్యాండిడేట్లు అందరూ వచ్చేస్తారు, వైఎస్ఆర్ జగన్కి వెళ్ళి వచ్చేస్తారు. ఇప్పుడు నిన్న మార్చారు, వైఎస్ జగన్ వాళ్ళంతా అటు వెళ్తున్నారు అన్నారు. అటు మంచి పని చేయలేదు కాబట్టి జగన్ గారు తీసేశారు. తీసేస్తే వీళ్ళు అటు వెళ్తారు, కానీ అటు మంచి పని చేస్తున్నారు కాబట్టి టీడీపీ వాళ్ళు ఇటు వచ్చేస్తారు, జగన్కి వెళ్ళి వచ్చేస్తారు. మరి ఈసారి భారీగా ఉండబోతుంది అంటారు? ఎన్నికలు మాత్రం టైట్గానే ఉంటుంది ఈసారి. గట్టిగా క్యాండిడేట్లు కూడా గట్టి క్యాండిడేట్లు ఇస్తారు కాబట్టి గట్టిగానే ఉంటుంది ఈసారి. మరి ఇలాంటి మార్పులు చేర్పులు జగన్ గారు చేయడం అనేది జరుగుతుంది, ఇన్ఛార్జీలను కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కానీ. మరి వీటిని బట్టి చూసుకున్నట్లే చంద్రబాబు నాయుడు వీళ్ళని విమర్శించడం అనేది జరుగుతుంది. మరి దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మార్చారంటే ఇప్పుడు మంచి కోసమే మారుస్తున్నారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు చేయలేదు కాబట్టి వాళ్ళు తీసి పక్కన పెట్టేసి మంచిగా చేసే వాళ్ళని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ విడుదల రజనీ గారిని ఇచ్చారు, మంచి చేస్తారనే కదా. పోయినసారి ఇప్పుడు మన మద్దలగిరి గారు ఉన్నారు, టీడీపీ నుంచి వచ్చి గెలిచి మనకు వైసీపీ మద్దతు ఇచ్చారు. ఈసారికి అతను కాకుండా ఇక్కడ 2 టౌన్లో గట్టిగా ఉందని పార్టీ మన విడుదల రజనీ గారు ఇచ్చారు. అలానే వేరే చోట అంటున్నారు చివరికి బీసీ మహిళకు కూడా సీట్ ఇచ్చేయడం జరిగింది, టికెట్ అని చెప్పి అంటున్నారు. మంచిదే కదా, మేము బీసీలమే, మాకు మంచిదే కదా, సపోర్ట్ చేస్తాం, మేము ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తాము. అది ఓకే, ఈసారి రాజకీయంగా చూసుకున్నట్లయితే రానున్న ఎన్నికలు చాలా గట్టిగా ఉండబోతాయి అంట. గట్టిగానే ఉంటాయి, ఖచ్చితంగా జగన్ గారే గెలుస్తారు. గట్టిగా ఉన్నా కానీ సపోర్ట్ 50% ఓటింగ్ % మొత్తం జగన్ గారికే ఉంటుంది. అది ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు మద్దతు చేస్తున్నారు కాబట్టి ఈ మద్దతు ప్రజలు మనం దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎక్కువ జగన్ గారికి విస్తరించి మంచి పనులన్నీ వాళ్ళకే వస్తాయి. పేరుంది, మంచి పేరుంది ఆయన ఇక్కడ కేసీఆర్ గారికి ఆడ గెలుస్తారు. ఓకే, 2024 ఎలక్షన్ సమరం ఎలా ఉండబోతుంది? పోటీగా ఉంటుంది, బాగుంటుందమ్మా. పోటీగా ఉంటుంది ఎలక్షన్లో ఈసారి. బాగుంటుంది, పోటీగా ఉంటుంది. ఎవరెవరికి పోటీగా ఉంటుంది? వైసీపీకి టీడీపీకి. జనసేన ఏముండదు కానీ వీళ్ళిద్దరికే. మరి చంద్రబాబు జగన్ వీళ్ళిద్దరిలో సీఎం అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? జగన్. ఎందుకంత నమ్మకం? ఫుల్గా జగనే వస్తాడమ్మా. ఎన్ని చేసి కుట్రాలు చేసినా కూడా జగనే వస్తాడు. కేశినేని నాని గారు టీడీపీలో నుంచి రావటం కరెక్టా అంటారా మీరు? అది ఆయన తెలుసుకోవాలి, అది ఎందుకు వస్తున్నాడు అనేది. మనకి తెలిసి లోపల ఏం జరిగే తెలియదుగా. అదే. ఓకే, మరి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అలాగే ఇన్ఛార్జీలని మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా, దీని గురించి విమర్శలు చేయడం అనేది జరుగుతుంది చంద్రబాబు నాయుడు. ఎవరు చంద్రబాబు నాయుడు? ఆయన చేస్తాడు, కామెంట్స్ 100 చేస్తుంటాడు ఆయన. ఇప్పుడు జగన్ నచ్చలేదు కాబట్టి మారుస్తున్నాడు ఎమ్మెల్యేలని. అంటే జగన్ నువ్వేమన్నా గడ్డి తింటున్నావా అని చెప్పి చంద్రబాబు నాయుడు అనటం అనేది జరుగుతుంది, దాని గురించి మీరు ఏమంటారు? జగన్ తిడుతున్నాడా? చంద్రబాబు నాయుడే జగన్ గారిని తిడుతున్నారు, నువ్వేమన్నా గడ్డి తింటున్నావా అని. దేనికి అంటున్నాడు? దేనికి తిడుతున్నాడు? గడ్డి తింటున్నావా అని. అదే దేనికంటున్నారు అసలు ఆయన విమర్శలు చేయడం అనేది జరుగుతుంది. 5 సంవత్సరాలు 50,000 వేసాడు. కరెక్టే కదమ్మా. ఇప్పుడు ఆయన నచ్చలేదు తిడుతున్నాడమ్మా. ఈయన మంచి పని చేస్తున్నాడు, ఎందుకు తిట్టరు? మంచి పని చేస్తున్నాడు కాబట్టి తిడతారు. మరి ఈసారి 175 సీట్లు ఎవరికి వస్తాయి అనుకుంటున్నారు? 175 సీట్లు 170 జగన్కి వస్తాయమ్మా. కాదే 150 వస్తాయి, 130 వస్తాయి వైసీపీకి. కేశినేని నాని గారు సీఎం ని కలిసారు ఇందాక 3ంటికి, మరి దాని గురించి మీరు ఏమంటారు? అంటే వాళ్ళకి గట్లే వచ్చారు, మన అభిమానం మీద నేను బాగా చేస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు అని కలిసి ఉంటాడు. మరి కేశినేని నాని గారు వైసీపీలోకి వస్తే మీరు సపోర్ట్ చేస్తారా? వైసీపీ అంటే మన పాలన బాగుంది, జగన్ పాలన బాగుందని వచ్చితే మేము అందరం ఆహ్వానిస్తాం. విజయవాడలో కేశినేని నాని గారు పోటీ చేస్తే గెలుస్తారా లేదా? తప్పనిసరిగా గెలుస్తాడు. ఎందుకని అంత నమ్మకం? ఎందుకనంటే అప్పుడు ఆయన బాగా మంచి పనులు చేసి ఆడ ఉన్నాడు కాబట్టి వాళ్ళకు చేసిన వెంటనే పక్కన పెట్టారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు, మంచి పేరుంది అనేది. 2024
ఎలక్షన్ సమరం ఎలా ఉండబోతుంది? బాగుంటుంది. బాగుండడం అంటే జగన్ పరిపాలన బాగుంది కాబట్టి 100% జగన్కి వస్తాయి అనుకుంటున్నాం మేము. ఓకే, చంద్రబాబు జగన్ వీళ్ళిద్దరిలో సీఎం అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? జగన్కే ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు జగన్ మంచి పనులు చేశాడు. పేదలకు అందరికీ మంచి పనులు చేశాడు. స్కూల్ పిల్లలకు కానీ మంచి చెడ్డ అన్ని బాగా చూశాడు కాబట్టి ఆయన మీద అభిమానం అనేది ఉంది. మరి ఇప్పుడు చూసినట్లయితే కేసీఆర్ నాని గారు సీఎంని కలవటం అనేది జరిగింది. అక్కడ ఒకవేళ సీట్ ఇస్తే కనుక మరి టీడీపీ తరపు నుంచి ఏమన్నా ఎడుదిరుగులు ఏమన్నా ఉంటాయా? ఎన్ని ఒడిదుడుకులున్నా వాళ్ళు ఎవరిని ఎదుర్కోలేరు. ఆడ కేసీఆర్ నాని ఎదుర్కొనే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆయన అంతలా 150 సీటు వచ్చినప్పుడే కేసీఆర్ నాని టీడీపీ తరఫున గెలిచాడు. అటువంటి వాడికే సీటు ఇవ్వలేదంటే ఇప్పుడు వాళ్ళ అది అసమర్థ కనపడుతుంది కదా. అందువల్ల ఖచ్చితంగా 100% గెలుచులని మా అభిప్రాయం. ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు సార్? మా ఓటు జగన్కే, వైసీపీకే. 70 సీట్లు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 175 సీట్లు. 175కు 155, 160 వస్తాయి అనుకుంటున్నాం. ఇందాక మొన్న చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు జగన్ గారిని నువ్వు ఏమైనా గడ్డి తింటున్నావా అని చెప్పి అనటం అనేది జరిగింది. అమ్మా అది మనం మానవత్వంగా మాట్లాడాలి. ఎవరిని ఒకరిని దుసరించి మాట్లాడడం అనేది తప్పు. ఎవరైనా ఒకటే. ఇప్పుడు ఆయన పెద్ద తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో అవమానాలకు గురైంది కాబట్టి అతను అక్కడ ఇమ్మలేక వాళ్ళ కూతురు శ్వేత గారి కానీ ఆయన కానీ మా పార్టీలోకి చేరాలనుకుంటున్నారు. దాంతో ఇవాళ వచ్చి మా సీఎం గారిని కలిశారు. వాళ్ళు కానీ మా పార్టీలోకి వస్తే ఖచ్చితంగా మేము ఎవరైనా ఆహ్వానిస్తాం. మా పార్టీ తరపున టికెట్ ఇస్తే మా కార్యకర్తలు ఖచ్చితంగా గెలిపించుకుంటారు. నాని గారు వైసీపీలోకి వచ్చారు కదా, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఎందుకని? మా పార్టీలోకి ఎవరు వచ్చినా, మా సిద్ధాంతాలు నమ్మి, మా నాయకుడిని నమ్మి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. విజయవాడలో కేసీఆర్ గారు పోటీ చేస్తే గెలుస్తారా లేదా? విజయవాడలో టికెట్ ఇస్తే ఒకవేళ అక్కడ గెలుస్తారా? మా జగనన్న నవరత్నాల పథకాల ద్వారా ఏ అభ్యర్థిని పెట్టినా కానీ ఖచ్చితంగా మా జెండా మా వైఎస్ఆర్సీపీ వచ్చింది. మరి ఇప్పుడు చూసినట్లయితే ఆయన వైసీపీలోకి రావడం అనేది జరిగింది. మరి టీడీపీ వాళ్ళ యొక్క ఎఫెక్ట్ ఏమన్నా ఆయన ఉంటుందా? ఏముండదండి, ఏముండదు. ఓకే, ఉండదు కదా. 2024 ఎలక్షన్ సమరం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వచ్చింది. 175కి 175 స్థానాల్లో మేమే గెలుస్తాము. ఆ నమ్మకం మాకు ఇచ్చాడు మా జగనన్న. ఇంకా చూసుకున్నట్లయితే చంద్రబాబు జగన్ వీళ్ళిద్దరిలో ఈసారి ఎవరు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారు? మా జగనన్న. ఎందుకని అంత నమ్మకం? నవరత్నాలతో చాలామంది ప్రజలకు న్యాయం చేశాడు. అమ్మ ఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, నాడు నేడు కానీ, ఇలా ఇంకా పథకాలు చెప్పాలంటే మేమే మర్చిపోతున్నాం. అన్ని పథకాలు ఉన్నాయి. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175కి మేము ఖచ్చితంగా 175 వస్తాయని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే జగన్ గారిని మేము గడ్డి తింటున్నావా అని చెప్పి విమర్శలు చేయడం అనేది జరుగుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? ఆయన 2014లో గెలిచి గడ్డి తిన్నాడు కాబట్టి 2019లో ఆయనకి జనాలు గడ్డి పెట్టారు. అందువల్ల ఆయన ఓడిపోయాడు. సరే, ఫైనల్గా ఈసారి ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ వస్తుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా వస్తుంది.